ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చాందిని, ఈ ఐస్ క్రీమ్ తిను. ఇంక చాలు పార్దు, ఇప్పటికే 2 తిన్నాను, ఇంక నా వల్ల కాదు. అదేంటి చాందిని, ఈ ఫ్లేవర్ అంటే నీకు ఎంతో ఇష్టం కదా, మరి తినిపిస్తానంటే ఎందుకు తినడం లేదు? ఇష్టమే పార్దు, కానీ ఇంతకు ముందే కదా డిన్నర్ చేసాం. ఇప్పుడు ఐస్ క్రీమ్ తినమంటే ఎలా చెప్పు? అది కాదు చాందిని, నేను తినిపిస్తాను కదా. చూసావా వదినా, కూతురు అల్లుడు ఎంత ఆనందంగా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే ముచ్చటేస్తోంది కదా. నిజమే వదినా, కూతురు అల్లుడు ఎంతో బాగున్నారు, కానీ కొడుకు కోడలు ఇలా ఉండరు. భాను కార్తీక్ ఎప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కూడా లేదంటున్నారు. ఎవరికైనా సరే కూతురు అల్లుడితో పాటు కొడుకు కోడలు అలా ఉంటేనే కదా బాగుండేది. పెద్దవాళ్ళ ఇంట్లో గొడవలు బయటకు రాకపోయినా ఇలాంటి విషయాలు బయటకొచ్చేస్తాయి. ఏం మాట్లాడుతున్నారు? ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నారు? బుద్ధుందా లేదా? మీరాగండి విశ్వనాథం గారు, నేను మాట్లాడతాను. వదిలేవే ఊర్మిళ, లోకులు కాకులే, అందరూ ఒకేలా ఉండరు. అన్నీ పట్టించుకుని గొడవలు పడతావా చెప్పు? వాళ్ళు అన్నారు కదమ్మమ్మా, సమాధానం చెప్పాలి కదా. మీరనుకున్నది నిజమే, కానీ అది ఇది వరకు. ఇప్పుడు నా కొడుకు కోడలు చాలా ఆనందంగా ఉన్నారు. చాలా అన్యోన్యంగా కూడా ఉంటున్నారు. వాళ్ళిద్దరినీ చూస్తే ఇద్దరిలాగా అనిపించరు, ఒక్కరిలాగా అనిపిస్తారు. అలా కలిసిపోయారిప్పుడు. ఈసారి ఎప్పుడైనా ఫంక్షన్లో కలిసినప్పుడు మీరే చూస్తారుగా. క్షమించండమ్మా, తప్పుగా మాట్లాడింది. మంచి మాట చెప్పావు ఊర్మిళ. నిన్నటి వరకు వాళ్ళ గురించి అందరూ అలాగే అనుకున్నారు, కానీ ఇక మీదట ఆ జంటను చూస్తే వాళ్ళలాగే ఉండాలనుకుంటారు అందరూ. అవును, ఇంతకీ నీలిమ రాలేదేంటే? అవునత్తయ్య, వస్తానని నీలిమ రాకపోవడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉందే. ఇంటికి వెళ్ళిందా? మనతో వస్తానని చెప్పింది కదా. నమ్మక దాని మాటలే నమ్మాలా? అదేమైనా సత్యహరిశ్చంద్రుడి ఇంట్లో పుట్టిందా చెప్పిన మాట మీద నిలబడ్డానికి? నోటితో ఒకటి చెప్తుంది, నొసటితో ఇంకొకటి వెక్కిరిస్తుంది, మనసులో మరొకటి పెట్టుకుంటుంది. దాన్ని నమ్మకూడదు. అది నక్క వేషాలన్నీ వేస్తుంది. ముందు అది ఎక్కడుందో తెలుసుకో. నీలిమ ఫోన్ తీయట్లేదమ్మమ్మా. సందేహం లేదే, అదేదో నాటకం ఆడుతుంది. ఎందుకైనా మంచిది ఒకసారి కార్తీక్ ఫోన్ చెయ్యి.
ఎవరండి? అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా. కార్తీక్, ఇంట్లో మీ ఇద్దరే ఉన్నారా లేక నీలిమ వచ్చిందా? లేదమ్మా, నేను బాను మాత్రమే ఉన్నాం. నీలిమ మీతో ఫంక్షన్కి వస్తానని చెప్పింది కదా, రాలేదా? ఇక్కడికి రాలేదురా. ఇంటికొచ్చిందేమోనని డౌట్ వచ్చింది, అది కనుక్కుందామని ఫోన్ చేశాను. లేదమ్మా, తనైతే ఇంట్లో లేదు. సరే కార్తీక్, ఉంటాను. ఓకే అమ్మా, బాయ్. ఇంట్లో కార్తీక్ భానులే ఉన్నారటమ్మమ్మా. రాత్రి నేను నీలిమకు ఫోన్ చేస్తే భాను ఫోన్ తీసింది. నేను మాట్లాడితే ఎటు నుంచి ఏ సమస్య వస్తుందో అని ఫోన్ కట్ చేశాను. తర్వాతైనా నీలిమ ఫోన్ చూసుకుని ఉండాలి కదా, నాకు ఫోన్ చేసి ఉండాలి కదా. కానీ ఇంతవరకు నీలిమ నాకు ఫోన్ చేయలేదు. అసలు నీలిమ ఎక్కడుంది? ఇప్పుడు మళ్ళీ కాల్ చేద్దామంటే ఇప్పుడు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేస్తారో తెలియదు. అయినా డిస్ప్లే మీద అన్నోన్ నెంబర్ వస్తుంది కదా, అలా వచ్చిందంటే ఆ కాల్ నాదని నీలిమకు తెలుసు కదా. అయినా ఈ సెటప్ చేసిన తనే కదా, ఎవ్వరికీ దొరకకుండా ఇంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంది. మరి అలాంటి నా మేనకోడలు నా నెంబర్ చూసి కూడా నాకెందుకు ఫోన్ చేయలేదు? ఇప్పుడు నేను ఫోన్ చేయాలా వద్దా? ఇప్పుడు మళ్ళీ చేస్తే భాను ఫోన్ ఎత్తితే నేను ఇలా కట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా భానుకి అనుమానం వస్తుంది. ముందసలు నీలిమ ఎందుకు చేయలేదు? అసలు తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఎలా తెలుసుకోవాలి? హ్యాండ్స్ అప్ బాను. ఏంటండి ఈ చిలి పనులు? ఇంట్లో అందరూ ఉన్నారు, ఇంకా ఆపండి మీ ఆటలు. ఇది ఆట కాదు బాను, హ్యాండ్స్ అప్ అంటే హ్యాండ్స్ అప్పే. నువ్వు అక్కడే ఉండు, ఒక్కడుగు కూడా కదలకూడదు. అది కాదండి. చెప్పింది చేయవా బాను, నువ్వు అక్కడే ఉండు. నా హృదయ దేవతకి పుష్పాభిషేకం చేశాను. నేను దేవతని కాదు, మీ భార్యని. నువ్వు నాకు నిజంగా దేవతవే. నా అదృష్టం కొద్దీ దొరికావు, అంతకు మించి అబ్బాయి గారి కొంటతనం ఎక్కువైంది, ఇంకా చాలు. అన్నయ్య, ఈ పూలేంటొదినా? నీకోసమే చాందిని, నువ్వొస్తే నీకు అభిషేకం చేద్దామని. కడుపుతో ఉన్నావు కదా. అబ్బో, బానే కవర్ చేస్తున్నావు వదినా. కాకపోతే నాకు కూడా పెళ్ళయిందని మర్చిపోయావు. సరే, మీరు ఆడిన ఆటలు చాలు కానీ కిందకి టిఫిన్ చేద్దరు కానీ రండి. రానయ్య.
నువ్వు ఇంట్లోనే ఉన్నావా? అడుగుతుంటే మాట్లాడవేంటి? ఏంటి ఏమైంది? అది కాదమ్మా, నిన్న వీళ్ళిద్దరిని ఇంట్లో ఉంచాలనే కదా మనందరం బయటకెళ్ళింది. నీలిమను కూడా రమ్మన్నాం కదా. ఆ తర్వాత వస్తాను పనుందని బయటకు వెళ్ళింది కదా. అవును. అక్కడ మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు, అక్కడికి రాలేదు. ఇప్పుడు చూస్తే గదిలో నుంచి బయటకు వస్తుంది. నీలిమ ఇంటికి ఎందుకు వచ్చింది, ఎప్పుడొచ్చింది? మాట్లాడవేంటి నీలిమ? అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు ముందే చెప్పాను కదా అందరూ కలిసి బయటకు వెళ్ళాలి అని, కానీ మాతో ఏం చెప్పావు? పనుంది, పని చూసుకొని వస్తాను అని అన్నావు. రాత్రి నీకెన్నిసార్లు ఫోన్ చేశావు, నువ్వేమో ఫోన్ తీయవు. అరే ఏదో సరే పనిలో ఉంటావని చెప్పి మేము వదిలేశాం. కానీ నువ్వింట్లో ఉండడమేంటి, అది కూడా మాకెవ్వరికి చెప్పకుండా? ఏం జరుగుతుంది? నిజం చెప్పు, చెప్పు, చెప్పు. చెప్పు నీలిమా. నిన్న ఫోన్ ఇంట్లోనే కదా మర్చిపోయావు, మరి ఆ మాట చెప్పడానికి భయపడతావే? చెప్పు. అదే ఆంటీ, నేను ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి బయటికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక చూసుకున్నాను, ఫోన్ ఇంట్లో ఉంది. ఆ లొకేషన్ ఎక్కడో నాకు తెలీదు. మీ ఎవరి నెంబర్ నాకు గుర్తులేదు. కార్తీక్కి ఫోన్ చేసి ఆ టైంలో తెమ్మని చెప్పటం బాగోదని నేను వీళ్ళకి ఫోన్ చేయలేదు. అందుకే అర్ధరాత్రి ఇంటికొచ్చాను. ఎవరిని డిస్టర్బ్ చేయకూడదని నేను వెళ్ళి గదిలో పడుకున్నాను, అంతే. సర్లే, వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. పొరపాటున గనుక నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టుంటే ఊరుకునేదాన్నే కాదు. ఎందుకంటే అలా మాట్లాడతారు? చెప్పాను కదా నేను ఫోన్ మర్చిపోయానని. నేనేం ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు, నా మాట నమ్మండి. మామూలుగా ఉన్నప్పుడు ఇంట్లో అందరూ ఉన్నప్పుడే మీ మావి నీకు కనపడతాడు కదా. నీకు నిద్ర పట్టకుండా భయపెడుతున్నాడని చెప్తావు కదా. మరి అర్ధరాత్రి ఒంటరిగా వచ్చి ఎలా పడుకున్నావు? ఏ ఇప్పుడు మీ మావయ్య రాలేదా? ఆత్మ నిన్ను భయపెట్టలేదా? నిద్రపోయానని చెప్తున్నావు కదా, ఎలా నిద్రపోయావు? వదిలే చాందిని. అమ్మా ఆకలేస్తుంది, బాగా నీరసంగా ఉంది, పదండి టిఫిన్ చేద్దాం. సరే. అమ్మయ్యా, ఈ రోజుకి తప్పించుకున్నాను. ముసల్ది లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే మిరపకాయల ఘాటు కన్నా ఆ ముసల్దాని తిట్ల ఘాటు ఎక్కువై ఉండేది.
నేను అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాను సార్. మీరిచ్చిన ఆధారాలతో ఎంక్వైరీ కూడా చేశాను. బట్ ఇట్స్ వెరీ షాకింగ్ న్యూస్. అంటే వాళ్ళెవరో చాలా డేంజర్గా కనబడుతున్నారు సార్. ఇంతకీ మీకు ఫోన్ చేస్తున్న వాళ్ళు మీతో ఏం మాట్లాడుతున్నారు? అదే బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం ఇలా ఏదైనా చేస్తున్నారా? నోనో, అలాంటిదేమీ లేదు. జస్ట్ ఫోన్ చేసి నార్మల్గా మాట్లాడి పెట్టేస్తున్నారు అంతే. లేదు వాసుదేవరావు గారు, ఇంత ప్లాన్తో ఆ సిమ్ మీ పేరు మీద తీసుకున్నారు. పైగా అది విఐపి సిమ్. ఎక్కడ నెంబర్ డిస్ప్లే అవ్వకుండా చేశారు. లొకేటెడ్ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. సో చాలా పగడ్బందీగా పక్క ప్రొఫెషనల్ క్రిమినల్స్ లాగా ఈ ప్లాన్ని వర్కౌట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఓన్లీ ఊరికే ప్రాంక్ చేయడానికి ఫోన్ చేస్తున్నారంటే నమ్మడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. అయినా మీ దగ్గర నేనెందుకు దాస్తాను? నాకు ఎలాంటి బ్లాక్మెయిల్ కాలో బెదిరింపు కాలో రావట్లేదు. జస్ట్ నార్మల్గా మాట్లాడి పెట్టేస్తున్నారు. ఆ నెంబర్ గురించి తెలుసుకోవడం కోసమే మీ హెల్ప్ అడిగాను. ఓకే వాసుదేవరావు గారు, కానీ ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అడ్వైస్. ఓకే, ఎంత మాట. నో ప్రాబ్లం. ఉంటాను. థ్యాంక్ యూ. మనం ఒకసారి దోసపడి వెళ్ళాలండి. మైన్స్ అన్నీ బాగానే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇంకా ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంది, ఎంత పెంచాలి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అది అయిన తర్వాత ఒకసారి మినిస్టర్ గారితో కూడా మాట్లాడాలి. అవన్నీ నేను చూసుకుంటాను. ఇక్కడ ఆఫీస్ వర్క్ నువ్వు చూసుకో. అంత దూరం జర్నీ నువ్వెందుకు? అలా అనుకుంటే ఎలా అండి? మన కంపెనీ డెవలప్ అవ్వడం, దాని మీద ఇంకొంతమందికి ఉపాధి రావడం, మన రొటేషన్ పెరగడమే కదా మనకు కావాలి. ఆ కష్టం ఆగిపోతే మనం ఈరోజు ఈ స్థాయికి వచ్చేవాళ్ళం కాదు కదండి. అలా అంటావేంటి మమ్మీ? డాడీ ఎందుకు చెప్తున్నారో ఆలోచించు. ఇక్కడ ఆఫీస్ వర్క్, అక్కడ మైనింగ్ వర్క్ రెండూ చూసుకుంటూ నువ్వు అలసిపోతావు కదా. పైగా అంత దూరం కారులో ప్రయాణం చేయడం నీకు శ్రమ అవుతుంది. అలసిపోతే నీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించు. ఏమీ కాదులే. అయినా నాకు మీ అందరూ ఉన్నారు కదా. మీ అందరూ ఉండగా నాకేమవుతుంది? ఊర్మిళ, హే జ్యోతిక, ఎలా ఉన్నా? రా కూర్చో. ఏమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నానన్నయ్య, మీరెలా ఉన్నారు? మేమంతా బానే ఉన్నామమ్మా. ఏంటి సడన్ సర్ప్రైజ్? అయినా ఎన్ని రోజులైంది మనం కలిసి? ఎప్పుడు ఫోన్లోనే మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడు కలుద్దామన్నా సరే బిజీ బిజీ అంటావు. ఫోన్లే, అట్లీస్ట్ ఇలా వచ్చావు. సర్ప్రైజ్ ఇద్దామనా లేకపోతే ఏదైనా ట్విస్టా? అలాంటిదేమీ లేదు. ఎప్పుడూ మన బిజినెస్లో ఏదో మీటింగ్లు ఉంటానే ఉంటాయి. ఇంట్లో ఉండటమే కుదరటం లేదు. ఇంకా మీలాంటి ఫ్రెండ్స్ని కలిసే టైం ఎక్కడ దొరుకుతుంది? నువ్వు కూడా బిజీగానే ఉంటావు కదా. ఈ రోజు మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నాను. వెళ్తూ వెళ్తూ నిన్ను కలిసిపోదామని వచ్చాను. మంచి పని చేసావమ్మా. పనులనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, కానీ స్నేహితులను అప్పుడప్పుడు కలుస్తుంటేనే కదా సంతోషంగా ఉంటుంది. బాగున్నారండి? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? తనకేం నీడ పట్టుకుని ఉంటుంది కదా, శుభ్రంగా తింటూ బానే ఉంది. మీ ఆప్యాయతలు చూడటానికైనా సరే మీ ఇంటికి రావాలనిపిస్తుంది. మీ కొడుకు కోడలు కనిపించడం లేదు. వాళ్ళు లేరా? ఉన్నారు, పైన రూమ్ లో ఉన్నట్టున్నారు. అవునా? నీలిమా, వెళ్ళి కార్తీక్ ని భానుని రమ్మను. అలాగే అండి. ఏంటిది? నా కార్తీక్ గుండెల మీద నేనుండాలి కానీ ఈ బాను ఉండడం ఏంటి? వీళ్ళు ఇంత దగ్గరవ్వడం ఏంటి? వీళ్ళని ఆపటానికి నేను చేసిన ప్రతి ప్రయత్నంలోనూ ఫెయిల్ అవుతూనే ఉన్నాను. వీళ్ళిద్దరూ ఒకటైపోయారనుకుని నేను రగిలిపోతుంటే ఇప్పుడు వీళ్ళని ఇలా చూస్తూ అస్సలు తట్టుకోలేకపోతున్నాను. నీలిమని పంపించావెందుకు మమ్మీ? నేను వెళ్ళి పిలుస్తాను కదా. ఆగు, నేనే వెళ్తాను. కడుపుతో ఉన్నావు కదా, నువ్వెందుకు మెట్లకి పైకెళ్ళటం? నేను వెళ్ళి పిలుచుకొస్తాను. జ్యోతిక, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను.
కార్తీక్ ఇప్పుడెంతో సంతోషంగా ఉన్నారు. నువ్వు కూడా చూస్తున్నావు కదా. వాళ్ళలా ఉండటం అనేది నీకు కూడా ఆనందమేగా. లేనట్టుగా నేనేమైనా ప్రవర్తించానా ఆంటీ? కార్తీక్, భాను ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఎవరి వల్ల కూడా రాకూడదు. మరీ ముఖ్యంగా నీ వల్ల. ఇది నువ్వు వార్నింగ్ అని అనుకున్నా నాకెటువంటి నష్టం లేదు. కానీ ఇది నా ఫైనల్ డెసిషన్.